చదువుతారా? 62వ కీర్తన పైన చిన్న అక్షరాలు. ప్రధాన గాయకునికి ఎదూతును అను రాగము మీద పాడదగిన దావీదు కీర్తన. ఇప్పుడు ఎదూతు అనే వ్యక్తి గురించి మనం ఊరిని జస్ట్ అలా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 41వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 41వ వచనం. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతించుటకై వీరితో కూడా హేమానును ఎదూతును పేళ్ల వరసను ఉదాహరించబడిన మరికొందరిని నియమించి బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండు హేమానును ఎదూతును అతడు నియమించెను. అప్పుడు ఎదూతు ఇక్కడ కనపడుతున్నాడు మనకి. వీళ్ళందరూ కూడా దావీదు ఏ పనికి వారిని నియమించినప్పుడు వారు ఆ పనిని చక్కగా వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ 62వ కీర్తనలో మనము గమనించినట్లయితే ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో చదవబడేటువంటి 16వ అధ్యాయం 41వ వచనం మనం గమనించినట్లయితే దేవునికి అర్పణలు అర్పించే సమయములో దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడానికి అనేక మందిని ఏర్పాటు చేశాడు. వారు కూడా నిత్యము వాళ్ళు స్తుతిస్తూ ఉండే బృందం, నిత్యము అదే పని మీద ఉండడానికి నియమింపబడినటువంటి మనుషులు. ఇప్పుడు ఉదయం సాయంత్రం ఆ విధముగా వాళ్ళు స్తుతించడానికి బోర్లు దేవాళ్ళు బోర్లు ఊదటం, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడేవాళ్ళు ఇది దైవ క్రమము. దేవుడు సేవకుని ద్వారా నియమించేటువంటి క్రమము. ఆ క్రమములో వాళ్ళు నిమగ్నమై ఉండుట దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్న సందర్భాన్ని మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయములో అదంతా కూడా మనం గత నెల క్రితం కూడా ఆ వాక్య భాగాలు మనం చూసాం. ఇక్కడ 62వ కీర్తనలో 2వ వచనం మనం గమనించినట్లయితే దావీదు గారు పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఏమండి, దావీదు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎంత ప్రయాణం చేశాడు, ఎంత తిరుగుబాటు చెలరేగిపోయింది. ఓ పక్కన అహీపేతోలు ప్రేరణ వలన షెమ్మి అనేవాడు దుమ్ము లేపుతున్నాడు, రాళ్ళు ఇస్తున్నాడు. అయినా మౌనంగా ఉన్నాడు. ఊళ్ళోకి వెళ్ళిపోయాడు, అక్కడక్కడ తలదాల్చుకున్నాడు. ఇలాంటి శ్రమలు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొడుకు వలన ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక మనిషి అయినా కూడా ఏమి చేయగలడు? ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం 2వ వచనం చదువుతారా? ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎత్తైన కోటగా ఆయన లేకపోతే నేను కదిలించబడతాను, నేను అంతగా కదిలించబడను. ఆ మాట చూడండి. అంటే ఏ చేతబడ శక్తులు నన్ను కదిలించలేవు,
ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు కూడా నన్ను ఏమీ కదిలించలేరు. ఎందుకు? నా ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? ఆయనే నా పెద్ద దిక్కు. ఆయన నాకున్నాడు. ఇది చాలా చిన్నగా నాకు కనిపిస్తుందని మౌనముగా ఉన్నాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఎవరి చేతికన్నా దేవుడు నన్ను అప్పగించేసేవాడు. అందుకే నేను ఇంకా నమ్ముకున్నాను కాబట్టి బ్రతుకుతున్నాను. 6-7 వచనాలు చదవండి. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, కోట ఆయనే, ఆయనే నేను కదిలింపబడను. ఎక్కువ ఆయనే ఆయనే అనే మాట ఎక్కువగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేను కదిలింపబడను. నా రక్షణకు చాలు. నేను కదిలింపబడను. నేను స్థిరంగా ఉన్నాను. దేవుడికి నాకు సంబంధం విషయంలో ఎటువంటి క్రాకు రాలేదు. నేను కదిలించబడను. ఎందుకంటే ఇప్పుడు 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము ఆయనే. నా బలము ఆయనే. నేను మౌనంగా ఉన్నాను. ఆయన్నే నమ్ముకున్నానంటే లోకాన్ని నమ్ముకోలేదు, మనుషులు నమ్ముకోలేదని అర్థం వస్తుంది ఇక్కడ. నేను ఆయన్నే నమ్ముకున్నాను కానీ మనుషులు నమ్ముకోలేదు, లోకాన్ని నమ్ముకోలేదు, లోకంలో ఉన్న మనుషులను నేను నమ్ముకోలేదు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఆయన నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఇంకా మనం అక్కడ 8వ వచనం చూస్తే ఈయన నమ్ముకోవటమే కాకుండా, ఈయన మౌనంగా ఉండటమే కాకుండా ప్రజలకి చెప్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఎదురుగా ఉన్న మనుషులకి ఆయన చెప్తున్నాడు. 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి. జనాలకు చెప్తున్నాడు, విశ్వాసులారా, ప్రజలారా, దేవుడు బిడ్డలారా, నేను మౌనంగా ఉండి నమ్ముకున్నాను. నేను ఎంత ధైర్యంగా ఉన్నానో చూడండి, ఎంత స్థిరంగా ఉన్నానో చూడండి. నేను కదిలించబడలేదు. కారణం ఎవరు? ఆయనే కదా. లేకపోతే ఎప్పుడో మట్టి అయిపోవలసిన మనం, ఎవరి చేతిలో బల్లిముతో నేను పొడవబడేవాడిని, చనిపోయేవాడిని. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు మీరు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 9వ వచనం చూడండి. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. అల్పులైన వారు వట్టి ఊపిరి వంటి వారు వలె అల్పులు అంటే మాయాస్వరూపులు, అంటే మాయమైపోతారు, కనిపించరు. కొంతకాలం కనిపిస్తారు, కొంతకాలం కనిపెడరు, మాయమైపోతారు, మాయాస్వరూపులు. ఇక్కడ ఏమన్నాడు? అల్పులు అంటే ఎక్కువ కాలం కనిపించరు. మీరు ఏం చేయాలి? అల్పులైన వారు ఒట్టి ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, వాళ్ళు కనిపించరు, త్రాసులో వారందరూ తేలిపోతారు. ఎవరి త్రాసు? కిరాణా షాపులో ఉన్న వాళ్ళ త్రాసు కాదండో. దేవుడి దగ్గర ఒక త్రాసు ఉంది, దేవుడి దగ్గర చీపురు కట్ట కూడా ఉంది. చీపురు కట్టతో వచ్చేస్తాడు. ఆయన దగ్గర త్రాసు ఉందన్నది. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి దేవుడి మందిరానికి? నువ్వు ఎంతకాలమైంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని? నీ వలన ప్రజలకు ఏమైనా మేలు కలిగిందా? సమాజానికి ఏమైనా మేలు కలిగిందా? సంఘానికి ఏమైనా మేలు కలిగిందా? నీ వలన మేలు కలిగిందా? ఒకసారి తోద్దాం. పట్టు కూర్చో. దానిలో తేలిపోతే చాలా ప్రమాదం. మెనీ టేకెన్ ఓ పార్సెల్, మెనీ టేకెన్ ఓ పార్సెల్. బెల్షస్రో, నిన్ను కాటాలో పెట్టా, నువ్వు తేలిపోయావు, ఫినిష్, నీ పని అయిపోయింది, ఇక నువ్వు తేలిపోయావు అని రాజ్యం నుండి పక్కకు తొలగించాడు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. పాత నిబంధనలోకి వెళదాం ఒకసారి. 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టొద్దు. అతన్ని ఏ విషయంలో మీరు ఎన్నిక చేస్తారు?
అడుగుతున్నాడు దేవుడు. అరే పిచ్చి మొహాల్లాగారా, అమాయకుల్లారా, దద్దమ్మలారా, మీరు నాసికారంధ్రంలో ఉన్న మనిషిని మీద మీరు నమ్ముకుంటారేంటి? మీరు కరోనాలో నాసికారంధ్రంలో గాలి ఆడక చచ్చిపోయారు మరేంటి? అందుకే చూపించాడు ప్రపంచానికి, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తాడు. మారు మనసు పొందుతారు, చూస్తాడు, అవకాశం ఇస్తాడు, మాట్లాడతాడు. కొంతమందిని మంచం ఎక్కిస్తాడంట, ఏబు గ్రంథంలో చెప్పాడు. కొంతమందిని శిక్షిస్తాడంట, కొంతమందికి శ్రమలు అనుమతిస్తాడంట, కొంతమందిని తీసుకుంటాడంట. అవ్వ ఎంత భయంకరం అండి! అంటే నాసికారంధ్రములో ప్రాణము కలిగినటువంటి వీళ్ళెవరో మాయాస్వరూపులు. అంటే మీరు ఇంకా ఆయన నమ్ముకునే స్థితికి ఇంకా రాలేదు మీరు. అందుకే ఇక్కడ చెప్తాను అనమాట, మీరు దేవుణ్ణి నమ్ముకోండి. ప్రజలకేం చెప్తున్నాడో తెలుసా? 26వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం చదవండి. 26వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగములు, అన్ని తరాలకు, అన్ని కాలాలకు, అన్ని సమయాలకు, యుగాలకు ఆయనే దేవుడు. 52వ కీర్తన 8వ వచనం కూడా చూడండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు, నిత్యము. అందుకే నేను వీళ్ళు నమ్ముకోలేదు. ఇప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడు? బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పేవారు మాయాస్వరూపుల వైపు మీరు చూడకూడదు. బలత్కారము అంటే బలము గలవారు. ఇంకా మీరు వ్యాఖ్యాన గ్రంథములో వాడుక భాష చూస్తే పనికి మాలిన వారు అని ఉంది అక్కడ, నేను నోట్ చేసుకున్నాను. పనికి మాలిన వారు అంటే బలము కలిగిన వారు. ఇక్కడ బలత్కారము లేక దౌర్జన్యము చేసి మనుషులను దోచుకునే దోపిడీదారులు. అంటే జాలి లేకుండా, కనికరము లేకుండా, పేదవారని లేకుండా దోచుకునే బలత్కారము కలిగిన దోపిడీదారులను మీరు నమ్మొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు. నమ్మితే మీరు కూడా తెలివి తక్కువారైపోయి మీరు కూడా పాడైపోతారు. వాళ్ళ వైపు చూస్తూ ఉంటూ మీరు పాడైపోతారు. తెలివి తక్కువ పని మీరు చెయ్యొద్దు. తెలివి గలవాడు చేసేది మౌనముగా ఆయన నమ్ముకుంటాడు, ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటాడు. దౌర్జన్యం చేసే వైపు చూడడు. తర్వాత ధనం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత లైను, ధనము ఒకవేళ పెరిగిన దానిని లక్ష్య పెట్టకుడి. దాన్ని మీరు నమ్ముకోవద్దు. ధనం ఒకవేళ పెరిగిద్ది, పెరగటం తప్పు కాదండి, దేవుడే పెంచుతాడు. కొన్నిసార్లు మనం కూడా పెంచుకోవచ్చు. అలా అని చెప్పి దాన్ని నమ్ముకుంటే మీరు దెబ్బతింటారు. అలా నమ్ముకున్న వారు మొత్తం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే దేవుడు నమ్ముకోకుండా మీరు ధనముల మీద లక్ష్య పెడితే, దాన్నే నమ్ముకుంటే మీరు ఏమైపోతారు? అది అందుకే ధనము దోచుకొనుట చేత, ఈ మాట వదిలిపెట్టేస్తాం మనం. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను ధనము పెరిగినా కాను దాన్ని మీరు లక్ష్య పెట్టవద్దు. బలము తనదని ఒక ఎందుకు అంటే ధనము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, ధనం మిమ్మల్ని నడిపిస్తుంది, ధనం మిమ్మల్ని పోషిస్తుంది, అది ముందుకు తీసుకెళ్తుంది. కానీ మీరు నమ్ముకుంటే కనుక ఇబ్బంది పడతారు. కృపనే మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే నిన్న 30 అంతల కృప చూపిస్తే దేవుడు ఈరోజు 100 అంతలు చూపించగలడు.
లేక నేడు 60 చూపించగలడు, రేపు 100 చూపించగలడు. కృప చూపిస్తున్న వాడిని మీరు నమ్ముకోవాలి. ఈ 49వ కీర్తన చదవండి, 6వ వచనం. 49వ కీర్తన 6వ వచనం. తమ ఆస్తియే ప్రాకారమని నమ్మి ప్రాపకమని నమ్మి ప్రాపకము, తన ఆస్తియే ప్రాపకమని నమ్మి నాకు ప్రాపకము, అదుందో నాకు చాలు, దేవుడు అవసరంలా, అదుందో నాకు చాలు, పాస్టర్తో పని లేదు, విశ్వాసులతో పని లేదు, అది ఉంది కాబట్టి నేను దాన్ని చూసుకొని బతికేస్తా, దాన్ని చూసి అన్నం కూడా తిన్నాం, అది ఉంటే నాకు చాలు, కడుపు నిండిపోయింది. లేరంటారా? అలాంటి వారు లేరంటారా? ఉంటారు, ఉన్నారు. నాకు ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకసారి కలుసుకున్నప్పుడు నేను సహజంగా ఒక పెద్దోళ్ళని చూసినప్పుడు అడగటం అలవాటు ఏంటంటే, భోజనం చేశారని అడుగుతాను, అన్నం తిన్నారని అడుగుతాను. తినలేదు అన్నాడు. ఎందుకు తినలేదంటే పని మీద ఉన్నప్పుడు ఆకలేదు అన్నాడు. మరి ఎందుకు బతుకుతున్నారు అన్నా నేను. టయానికి భోంచేయని బతుకేనా అది? టయానికి భోంచేయకపోతే నేను సంపాదించే సంపాదన ఎందుకు? టైం 3 అయిపోయింది, అది వయసు పెద్దది. ఏంటి ఆలోచించండి. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది మనకు తెలియదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు తెలియదు. టయానికి భార్య బిడ్డలతో కలిసి భోజనం చేయలేరోడిది మంద బతికేనా? మాయాస్వరూపులు, దాన్ని నమ్ముకుంటే మీరు అడ్రస్ ఉండరు ఇక. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఎంత మౌనంగా ఉండి ఆయన నమ్ముకున్న వ్యక్తి ఈ ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. అరే పిచ్చోళ్ళారా, మీరు రాజులు నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకోవద్దు, బలత్కారం చేత దోచుకుంటున్నారే, అబ్బా వాళ్ళ పరిస్థితి ఎంత బాగుంది, నా పరిస్థితి బాగోలేదు అనుకోవద్దు. మీరు వాళ్ళు ఒకరోజు కనపడరు మీకు. మాయాస్వరూపులు అంటే నాసికారంధ్రంలో వాళ్ళకు ఊపిరుంది, అది ఎప్పుడు పోతుందో తెలియదు. తర్వాత తమ ధనము విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలెను. నేను ఎలా భయపడాలి అంటే, ఇక్కడ ఎంత మీరు అసలే విశ్వాసులని మీరు ఎగిరి గంతేస్తా, సీలింగ్ కూడా పగిలిపోవాలి అంటే మీకు అర్థమవుతుంది, మీకు అంత ధైర్యం రావాలి. చాలాసార్లు ఎప్పుడు కూడా పోల్చుకుంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళన్నీ కూడా అలా తిరుగుతుంటే వాళ్ళు చూడు ఎంత పైకి వచ్చేస్తున్నారు, ఎంత సంపాదించేసుకున్నారు. మనం ఏంటి ఎలా ఉన్నాం, చర్చికి వస్తున్నాం, ఎందుకు మనం ఇలా ఉన్నాం? దానికి దీనికి పోల్చకూడదు, అసలు పోల్చకూడదు. నువ్వు ఆయన నమ్ముకున్నావా లేదా, అది దాని మీద బట్టి ఆధారపడి ఉంది. నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నావు లేదు, దాన్ని బట్టే కదా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా సనుగుతూ మన సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కాలాలు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ చూడండి, 49వ కీర్తనల గ్రంథము 6వ వచనం మళ్ళీ చదవండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలెను. నేను ఎలా ఆలోచన ఎందుకు భయపడతా? రాజధానిలో పొలం ఎంత ఉందో తెలుసా మీకు? రాజధానిలో సెంట్ ఎంత ఉందో తెలుసా మీకు? గజం ఎంత ఉందో తెలుసా మీకు? తెలియదండి, చెప్పండి. మీరు ఏమైనా ఒక గజం ఇప్పిస్తారా అని అడగండి. ఏమో పెరిగిద్దని మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఉన్నది కూడా దిగదారిపోయింది. పెరిగేదేం లేదు, కోటేశ్వరుడు అవుతున్నాడు, పట్టించుకుని నాదులు లేడు. మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన ఫోన్ ఎత్తట్లా, మీకు అది చేస్తా అన్నాడు, ఫోన్ ఎత్తట్లా. కోటీశ్వరుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు వాడిగా ప్రాజెక్టులు ఇస్తున్నారు, కానీ మిడిల్ ఫ్యామిలీస్, లో ఫ్యామిలీస్ ఏమైపోతున్నారు, గిలగిల కొట్టుకున్న పరిస్థితి ఉంది. అలవాటు చేశారు, మనం టేస్ట్ చూసిన మళ్ళీ ఎక్కడ వదిలిపెడతారు? చూడండి, గమనించండి ఎంత మార్పులు కలుగుతున్నాయంటే, ముఖ్యంగా భారతదేశంలో చాలా రోగాలు ఉన్నాయండి. అంటే కోట్ల దేవతలు ఎలా ఉన్నారో రోగాలు కూడా అన్ని ఉన్నాయి. అసూయ అనే రోగం, ధనం అనే రోగం, కుళ్ళు అనే రోగం, మత్సరం అనే రోగం, అబ్బో బోల్డ్ ఉండే. ఇంకెక్కడ చదువుతుంటే టైం చాలు మనకి. నేను ఇక్కడికి నేను ఎందుకు మీకు ఇక్కడ ఈ వరుసని అధ్యాయాలు మీకు చదివిస్తూ ఉన్నానంటే,
ఎప్పటికైనా ఆయన నమ్ముకోండి, మనుషులు నమ్ముకోవద్దు. ఎప్పటికైనా ఆయన పాదాలు పట్టుకోండి, మీకు కార్యం జరుగుతుంది. మార్కు సువార్త చూడమ్మా, 10వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, ఏమన్నాడు? పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అబ్బా, అయిపోయింది, ఇక ఫినిష్. మళ్ళీ చదువుతారా? ఆయన అన్నాడు. అంటే పిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదమ్మా, మనం ఆత్మీయ పిల్లలం. అంటే ఆత్మీయ స్థితిలో దేవుడికి మన అందరం పిల్లల్లాగానే కనపడుతున్నాం, ఎల్కేజీ స్టూడెంట్స్ లాగానే కనపడుతున్నాం. పిల్లలారా, ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు. ఏంటిది? అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. దుర్లభం అంటే ఏమండి? కష్టం. ధనవంతుడు అంటే ఇక్కడ ఇలా చెప్పుకోవచ్చాం, వెళ్తారా చూద్దాం అన్నట్టుగా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరుట సులభము. అదేంటి? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ఒంటె సూది బెజ్జములో దూరుటంట తేలికంట. ఆయన వెళ్తాం కష్టం అంట. సూది బెజ్జం ఎంత కష్టం అసలు, మన కళ్ళు కనపడతాయా? అమ్మాయి కాస్త ఈ సూది ఎక్కి సూదిలో దారం ఎక్కొచ్చువే అని కోడలను అడుగుతూ ఉంటారు. ఏంటి పోలిక, ఏంటి ఉదాహరణ? ఒంటేంటి, సూదేంటి, సూది బెజ్జమేంటి? పాప నిద్రపోపకమ్మ, రాత్రి నిద్రలేదా పాప? నిద్రలేదా తల్లి? నా సూదేంటి, ఒంటేంటి, దారం ఏంటి? ఆలోచించారా? ఏంటంటే యేసుప్రభు చెప్పిన ఉదాహరణలు కూడా ఎలా ఉంటాయంటే, ఈ కొండ ప్రాంతమైన ఇశ్రాయేల్ దేశం జెరూసలేం ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. సరుకులు రవాణా చేయడానికి ఆ దినాల్లో వాడబడేటువంటి వాహనాలు గాడిదలు, గుర్రాలు. సరుకు రవాణా అవుతూ ఉంటుంది. రాత్రి వచ్చే సమయానికి యెరూషలేము ముఖద్వారం గేటు మోయబడుతుంది. చిన్న గేటు, మనుషులు రావడానికి మాత్రమే అది ఓపెన్ చేసి ఉంటుంది. వీరు ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో దొంగల దాడికి వీరు గురి కాకుండా సరుకులతో ఉన్న ఒంటె సరుకులను దించి ఆ ఒంటికి ఒలీవ ఆయిల్ రాసి ఆ గేటు లోపలికి దీన్ని లోపలికలా నెట్టి లోపలికి పంపించి ఈ సరుకులు కూడా లోపల పెట్టుకొని సురక్షితంగా ఉంచేవారు. సూది బెజ్జం అంటే యెరూషలేముకి చాలా ద్వారాలు ఉన్నాయి. ముఖద్వారము పెద్ద ద్వారం ఉంది. ఒక చిన్న ద్వారము నుండి ఒంటె పంపించడం సూది బెజ్జంలోంచి సులభం, కానీ ధనవంతుడు ప్రవేశించట దుర్లభము అన్నాడు. అది దాని అర్థం. మళ్ళీ చదవండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగి. ఇదంతా మీరు చదువుకున్న తర్వాత అలా అయితే ఎలా కుదురుతాయా, ఎవరు రక్షణ పొందుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. మనకు కూడా డౌట్లు క్లియర్ అయిపోతున్నాయి. ఇక ఆయన చాలా చెప్పాడు, అవన్నీ కూడా చదువుకోవచ్చు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మనం చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నా కానీ ఆరాధించలేకపోతున్నాం. ఎన్నో ప్రసంగాలు విన్నా నోరు తెరిసే పాట పాడలేకపోతున్నాం. ఏదో ఆలాపంతో ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా ఆలోచిస్తూ ఉన్నాం అంటే దానికి కారణం మీరు దేవుణ్ణి నమ్ముకోలేదు. వస్తున్నారు వెళుతున్నారు అంతే, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవట్లేదు. ఆ కీర్తన కాడ మనం ప్రోత్సహిస్తున్నాడు చూడండి. ఆయనే మన నమ్మకం. ఎవరంటే మన నమ్మకం? బాబు గారే మన నమ్మకం? జగన్ గారు మన నమ్మకం? ఆయనే మన నమ్మకం.
12వ వచనం చదవండి. 12వ వచనం, కీర్తన గ్రంథం 12వ వచనం, 62వ కీర్తన 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృపచూటయు నీది. కృప చూపుటయు నీది. నీది. అందరు చెప్పండి, కృప చూపటం నీది. అయింది. ఇంకెవడు చూపిస్తాడు? ఎవడు చూపించలేడు. సండే స్కూల్ పిల్లల్లాగా మీరు ఆలోచించకండి. ఆ పైనుంచి పడేస్తాడా వాహనాలు, పైనుంచి కట్టలు పడేస్తాడా, లేకపోతే తలుపు తీయంగానే గుమ్మ ముందు ఒక 2 కట్టలు ఉంటాయా మనకి, అబ్బా దేవుడు పంపించాడు అని కలలు కనకండి. కలలు కనకండి. కష్టపడాలి, పని చేయాలి. ఆ కష్టార్జితను దేవుడు దీవిస్తాడు. నెంబర్ 1, ప్రతి వ్యక్తి కూడా దేవుడు కృప మీద ఆధారపడితే దేవుడు దాచబడిన ధన నిధుల్లోంచి నిన్ను సంరక్షించి పూజిస్తాడు. అది నీ పిల్లలలో నీ ఆశీర్వాదం చూడవచ్చు, నీ పిల్లల పిల్లల నీ ఆశీర్వాదం చూడవచ్చు. దేవుడు నమ్మదగినవాడు. అందుకే మనం నమ్మదగిన వారము, ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు నమ్మదగినవి. దాన్ని బట్టే, ఆయన కృపను బట్టే మనం ప్రభువుని ఆరాధించగలం, ఆయన మహిమపరచగలం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.